వల్ల సామాన్య ప్రజలకి ఏ విధంగా ఇబ్బంది కలుగుతోందో ఒక ప్రతిపక్ష నాయకులుగా మా పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే కూటమి ప్రభుత్వంలోకి వచ్చే ముందర వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో హామీలు ఇచ్చారో దాంట్లో ఒక భాగంగా ప్రభుత్వం రాగానే పెట్రోలు డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు చూస్తే ఏ ఒక్క స్కీమ్ కూడా అమలుపరచకుండా ఏ ఒక్కటి కూడా వాటిని ప్రజలకు అందించకుండా ఈరోజు మళ్ళీ ఇంధనం ధరలని పెంచడం జరిగింది. ఈ ఇంధనం ధరలు కానివ్వండి, మద్యం కానివ్వండి, ఇవి వ్యాట్కి సంబంధించి ఉంటాయి. ఇది పూర్తిగా స్టేట్ గవర్నమెంట్ డిస్క్రిషన్ పైన ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ అనుకుంటే వీటిని తప్పకుండా తగ్గించవచ్చు. వీటి విషయాలను మటుకు సెంట్రల్ గవర్నమెంట్ మీద వేసేదానికి అవకాశం లేదు. ఇది ఇంధనం ధరలు స్టేట్ గవర్నమెంట్ తగ్గించాలి అని కనుక అనుకుంటే తప్పకుండా తగ్గించగలుగుతారు. దేశం మొత్తం మీద కనుక మనం చూస్తే ఏ రాష్ట్రంలో కూడా లేనంత ఎక్కువ రేటు మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. సో తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం దీనిపైన ఆలోచించి ఈ ధరలను తగ్గించాలి. లేకపోతే సామాన్యుడి జీవితం చాలా నరకంగా మారింది. పొదుపు అని మీరు ఏదైతే మాట్లాడుతున్నారో పొదుపుకి ఏ విధంగా పొదుపు చేయాలో మీరు చెప్పినప్పుడు అలాంటి అవకాశాలు కూడా మీరు ప్రభుత్వం ప్రజలకి కల్పించాలి. మీరు అటువంటి అవకాశాలు కల్పించకుండా మీరు పొదుపు చేయండి అంటూ రేట్లను పెంచడం వల్ల బాధుడే తప్ప మిగతా ఎటువంటి ఉపయోగం ఉండదు. సో మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చాలా స్ట్రాంగ్గా డిమాండ్ చేస్తున్నాము. వెంటనే ఈ ధరలన్నీ కూడా తగ్గించాలనేసి మేము కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.